హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ రెసిపీ వచ్చి దొండకాయ వేపుడు. ఇది కర్రకర్లాడే దొండకాయ వేపుడు అండి. పెళ్లిళ్ళలో ఫంక్షన్లో చేస్తూ ఉంటారు కదా, అలా అన్నమాట. చాలా చాలా క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు, కేవలం 10 నిమిషాల్లో. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి చూసి ట్రై చేయండి. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి పోపుకి సరిపడా ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులన్నీ ఒక 2 స్పూన్ల దాకా వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవి బాగా చిటపట్లాడుతున్నప్పుడు 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చగా దంచి వేసి లైట్గా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నైస్గా పొడవుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని వేసేసుకోండి. ఇవి వెయిట్ వైజ్గా చెప్పాలి అంటే 500 గ్రాములు ఉంటాయండి. మనం ఇలా పల్చగా కట్ చేసుకోవడం వల్ల ఇవి క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి. మీరు చక్రాల్లాగా కూడా కట్ చేసుకోవచ్చు, కాకపోతే పల్చగా కట్ చేసి వేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఉప్పును వేయండి. రుచి చూసి మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా ఉప్పును వేసామంటే ఇవి త్వరగా మనకి ఫ్రై అయిపోతాయి. ఉప్పును వేసాక ఇదంతా బాగా కలిసేలా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ చూస్తున్నారు కదా, ఈ విధంగా క్రిస్పీగా అయిపోవాలి. అలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపుని, 2 స్పూన్ల దాకా చిల్లీ పౌడర్ని లేదా మీరు తినగలిగే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్ని వేసేసుకోండి. తర్వాత 1 స్పూన్ దాకా ధనియాల పొడిని, అలాగే 4 పచ్చిమిర్చి చిలుకల్ని, కొద్దిగా కరివేపాకును మనం ముందుగా వేసుకున్నాం కదండి ఫ్రై చేసుకోవడానికి. ఇప్పుడు మరి కాస్త వేసుకోండి, లేదా మసాలా అంతా వేసి కలిచాక చూసైనా వేసుకోవచ్చు. మంటని పూర్తిగా లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ దొండకాయ ముక్కలకి మనం వేసిన కారం అంతా బాగా అంటేలాగా నాన్ స్టాప్గా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి. పూర్తిగా మంటని లో ఫ్లేమ్లోనే ఉంచండి, అప్పుడే మనకి ముక్కకి మసాలా అంతా బాగా అంటుకుంటుంది, ఘాటు రాకుండా. తర్వాత ఇందులోకి 3 స్పూన్ల దాకా కొబ్బరి పొడిని వేయండి. స్పైసీ బాగా అంటుకున్న తర్వాత కొబ్బరి పొడి, కొద్దిగా కొత్తిమీర తరుగును వేసేసుకొని మరొకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలిపి స్టవ్ మీద నుంచి దించి సర్వ్ చేసేసుకోవడమే. ఇది వేడి వేడి అన్నంలోకైనా లేదా పప్పు సాంబార్లో నంచుకొని తినడానికైనా, చపాతీ రోటీల్లోకైనా చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా దొండకాయ వేపుడు ఎంత ఈజీగా తయారు చేసేసుకోవచ్చో. మరి ఒకసారి నా స్టైల్లో మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే మాత్రం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ వాళ్ళ మెంబర్ కూడా షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటకాల కోసం సుహాస్నిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.